నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల 17వ వార్డు పిఎన్ఆర్ గార్డెన్స్ పక్కన వీధిలో వన మహోత్సవ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. చెట్లు ప్రగతికి మెట్లు అని, పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకీవుద్దీన్, కమిషనర్ నర్సయ్య, కౌన్సిలర్స్ దుంబాల లక్ష్మీ కిషన్ రెడ్డి, వంటేరు గోపాల్ రెడ్డి, ఉప్పల మెట్టయ్య, బొగ్గుల చందు, బాలామణి శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన ఏడి సాబేనా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 75వ వన మహోత్సవాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఉమ్మడి మెదక్ జిల్లా శాసన మండలి సభ్యులు డాక్టర్ వంటేరు యాదవరెడ్డి గారు, గజ్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ జకీవుద్దీన్ గారు, మా కమిషనర్ నర్సయ్య గారు, అలాగే స్థానిక కౌన్సిలర్ కిషన్ రెడ్డి గారు, ఉప్పల మెట్టయ్య గారు, బాలమణి శ్రీనివాస్ రెడ్డి గారు, బొగ్గుల చందు గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన గోపాల్ రెడ్డి గారు, అలాగే ఆర్పీలు, మా ఏఈ శ్రీధర్ రెడ్డి గారు, అలాగే సిబ్బంది, గ్రూపు మహిళామణులు, అందరి పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ, మానవ జీవితానికి చెట్టుకు ముడిపడి ఉన్నటువంటి సంబంధం చాలా గొప్పది. చెట్టుతోటి మన ఎన్నో రకాల లాభాలు మానవుడు పొందుతున్నాడు. కానీ చెట్టును కాపాడేటువంటి ఆలోచన విధానం మానవులో మార్పు రావడమే ఈ యొక్క ప్రకృతి విపరీతాలకు దారితీస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మంచి విశేష కార్యక్రమాలకు, బర్త్డేలే కానీ విశేష కార్యక్రమాలకు ఒక చెట్టు నాటినట్లయితే ఆ చెట్టు 100 ఏళ్ళు కాదు 200 ఏళ్ళు కూడా సమస్త మానవాళికి ఎన్నో ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు చెట్టునిస్తుంది. కాబట్టి మనం బతకాలంటే కూడా ఆక్సిజన్ ద్వారానే బతుకుతున్నాం. కాబట్టి ఆ చెట్టు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఆ చెట్టు ద్వారా ఎన్నో ఫలాలు, పుష్పాలు మనకు అందిస్తుంది. ఆ చెట్టు ద్వారా మనకి ఎన్నో ఉపయోగకరమైనటువంటి వస్తువులను కూడా తయారు చేసుకుంటున్నాం. చివరకు మనిషి చనిపోతే కూడా ఆ చెట్టు కర్రనే ఉపయోగపడుతుంది. కాబట్టి చెట్టు యొక్క ఆతిష్యాన్ని, అలా చెట్టు యొక్క గౌరవాన్ని మనం కాపాడుతూ చెట్టును కొట్టకుండా చెట్లను ప్రేమించి ఈరోజు ముందుకెళ్తున్నటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటాలి. చెట్టు అంటేనే ప్రగతికి మెట్టు. కాబట్టి చెట్టే జీవనాధారం. కాబట్టి ఆ చెట్టును కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మేము రాజీవ్ రహదారి కానీ, అటు తూప్రాన్ వై జంక్షన్ కానీ, పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డులలో కానీ ఇక్కడ చెట్లను మేము గత 5 సంవత్సరాల నుండి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఎట్ ఏ టైం 1,00,000 చెట్లను కూడా మనం గతంలో నాటాం. అదేవిధంగా కొనసాగిస్తూ ఈరోజు హరితహారాన్ని మేము ఒక కంకణబద్ధంగా మా బడ్జెట్లో 10% కూడా గ్రీన్ బడ్జెట్ పెట్టుకొని ఈ హరితహారాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. కాబట్టి గజ్వేల్ ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి చెట్లను నాటి ఇప్పటికే ఇంటింటికి కూడా మేము గతంలో చెట్లను ఇవ్వడం జరిగింది. పండ్ల మొక్కలు కానీ, పూల మొక్కలని కానీ ఇంకా అవసరం ఉంటే ఎవరన్నా మున్సిపాలిటీకి వచ్చి తీసుకుపోవచ్చు. ఈ
చెట్లను నాటుదాం, మన ప్రగతికి మెట్లను తీసుకుందామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు గత ప్రభుత్వం ప్రారంభించిన వన మహోత్సవ కార్యక్రమం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం చేసినట్టు ఈసారి కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు మన మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో ఈనాడు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది చాలా శుభసూచకం. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే కేసీఆర్ పర్యావరణ మానవానికి ఎంత అవసరమో చెప్పకనే చెప్పింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన జీవితం అంతా కూడా కృత్రిమంగా తయారైంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వస్తువు తినడం, ఏసీలో ఉండడం వల్ల అసలు జీవన ప్రమాణం చాలా తగ్గిపోతున్నది. గత చరిత్ర తీసుకుంటే అప్పటి ప్రజలు నిజమైన ఆక్సిజన్ పెంచుకొని స్వచ్ఛమైన కూరగాయలు పండ్లు నిలబడితేనే వాళ్ళు 100 ఏళ్ళు బతికింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి, అంతేకాకుండా కూడా అంచెలంచెలుగా అటు అరణ్యాలను కానీ చెట్లను కానీ నరికివేయడం వల్ల అడవిలో నివసించే జీవరాశులన్నీ కూడా మునులకల్లి మొదలుపెట్టి కోతుల వరకు ఈనాడు గ్రామాల మీద పడి నానా ఇబ్బందులు ప్రజలనే కాదు పంటలను కూడా నష్టం చేస్తుంది. ఇది గ్రహించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది ఒక యజ్ఞం లెక్క వన మహోత్సవ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇది కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం కూడా ఇది కొనసాగుతున్నందుకు అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి పౌరుడు కూడా వాళ్ళ ఇంటి ప్రాంగణంలో కానీ వాళ్ళకున్న జాగలో కూడా ఒక చెట్టు నాటి ఇది పర్యావరణాన్ని రక్షిస్తే రేపు అది మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇచ్చి మన ప్రాణాలను కూడా కాపాడుతుంది. కాబట్టి ఇది ఒక ప్రతి పౌరుని బాధ్యతగా భావించి చెట్టు పెట్టాలి, పెట్టిన చెట్టును కాపాడాల్సిందిగా ఈ సందర్భంగా గజ్వేల్ పురపాలక సంఘంలో ఉన్న ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.